హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను మీ లక్ష్మీ పల్లవి 5252. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే ఎగ్ బూందీ చట్నీ. అది ఎలా తయారు చేసుకోవాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు బ్యాచులర్స్ అయినా ఎవరైనా ఎప్పుడు కారంగా తినాలి అనిపించినప్పుడు సింపుల్ రెసిపీ 5 minutesలో చేసేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, 3 టమాటాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి కూడా ఫ్రై చేయాలండి. ఆయిల్ వేసుకొని కొంచెం నాకు ఫాస్ట్గా వేరే పని వల్ల నేను ప్రిపేర్గా చూపించలేకపోయానండి. అందుకే ఫాస్ట్గా వీడియో చేస్తున్నాను. కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుందాం, మీకు ఇష్టం. ఇంకా కొన్ని ఎక్కువ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. నాకు ఇంకా కారం ఎక్కువ కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నానండి. మీ ఇష్టం, మీరు కొంచెం వేసుకోవాలంటే కొంచెం, ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. దీంట్లోనే బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి. కొత్తిమీర చట్నీ లాగా బాగుంటుందండి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కరివేపాకు, కొత్తిమీర మీ ఇష్టం, మీకు కావాల్సింది వేసుకోవచ్చండి. దీన్ని కొంచెం బాగా కుక్ అవ్వనిద్దామండి. ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. కరివేపాకు ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఆకుకూరలు ఉంటే కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. దీన్ని కొంచెంసేపు కుక్ అవ్వనిద్దామండి. ఒక 2 minutes. 2 minutes కుక్ అయిన తర్వాత బాగా కలుపుకుందాము. అరే, ఈ మధ్య నేను యూట్యూబ్లో రీల్స్ చేస్తుంటే ఏం పని లేదా, ఎందుకు అలా చేస్తున్నావు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, మొగునికి పిల్లలకు వండి పెట్టుకోవచ్చు కదా అంటుండండి. ఏ అండి, ఆడపిల్ల అంటే ఇంకా అంతేనా అండి? వంటిల్లు, పిల్లలు ఇదేనా అండి? బయటికి వెళ్ళి ఏ జాబు చేయనివ్వరు, ఏ పని చేసుకున్నా, ఏ బిజినెస్ ఏమైనా చేసుకుందామంటే అదే వద్దంటారు. ఖాళీ టైంలో 2 రీల్సే కదండి మేము చేసుకునేది. అది కుడకంగా వద్దు, వాళ్ళు ఆమె చూడు ఎలా చేస్తుంది, ఈమె చూడు ఎలా చేస్తుంది, ఏంటండి ఇవి? మా వారికి లేని ఇబ్బంది మీకేంటండి బయట వారికి? మా ఆయన ఒప్పించే నేను చేస్తున్నాను. మా ఆయన చెప్పిండు కాబట్టి నేను చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం బయట వారికి ఏంటి? నాకు అర్థం కావట్లేదు. సరేనండి, ఇప్పుడు కుకింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చెప్పాలనిపించింది, చెప్పానండి, అంతే. అది చల్లారిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. సాల్ట్, బ్రౌన్ సాల్ట్ అని ఉంటుంది కదండి, మేము అదే యూజ్ చేస్తాము, బ్రౌన్ సాల్ట్. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న తర్వాత బాగా మరి రోట్లో దంచితే బాగుంటుందండి. కానీ నాకు టైం లేదు, పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది కాబట్టి కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టిన. ఒక్క తిప్పు ఇలా తిప్పాలంతే, ఎక్కువగా కూడా తిప్పొద్దు. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఎగ్స్ వేసుకోవాలండి. ఒక 4 eggs 5 eggs అట్లా తీసుకోనండి. నేనైతే 5 eggs తీసుకున్నాను. మీ ఇష్టం, ఎక్కువ కావాలి, ఎక్కువ ఫ్యామిలీ ఉంది అనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా చేసుకోవచ్చండి. దాంట్లో బ్రేక్ చేసి వేసేద్దాం. ఆమ్లెట్ లాగా అయిన తర్వాత కొంచెం కలుపుకుందామండి. అప్పుడే వేస్తే ఏమవుతుందంటే, అప్పుడే కలుపుకుంటే చినిగినట్టు పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి కొంచెం ఆమ్లెట్ లాగా కలుపుకుందాం. బూందీలాగా రావాలి కదండి, ఎగ్ బూజీ, కాబట్టి కొంచెం కుక్ అవ్వనిద్దాం. లైట్గా కలుపుకుందామండి. నా చిన్నప్పుడు మా అన్నయ్య చట్నీ వేయించుకొని ఇది ఎగ్ బూందీ ఇలా చేయించుకొని నాతోటే తినేవాడు. చట్నీలో నంజుకుంటే బాగుంటుంది అని. కానీ
ఈ రెండు కాంబినేషన్ కలిపి చేస్తే ఎలా ఉంటుందని మా అన్నయ్య గుర్తొచ్చి ఇలా చేశానండి. బాగా కలుపుకోవాలండి, మరీ మాడనివ్వద్దు, కలుపుకుంటూనే ఉండాలి. మరీ మాడనివ్వకుండా ఇలా కలుపుతూ దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇది కొంచెం బాగా కుక్ అయ్యి బ్రౌన్ కలర్లోకి కొంచెం వచ్చే వరకు వేయించుకుందామండి. వేయించిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీ ఉంటుంది కదండి, అది అందులోనే వేసేద్దాం. వేసి కొంచెం కలుపుకుందామండి. సూపర్ సూపర్ టేస్టీ ఎమ్మీ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇష్టం లేని వాళ్ళకు చేసుకోకండి, ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోండి. కారం కారంగా బాగా ఏమంటారు నోడు చప్పబడినట్టు అలా ఉన్న వాళ్ళు తినండి, చూడండి సూపర్గా ఉంటుందండి. నాకైతే ఇది చాలా చాలా ఇష్టం. సూపర్గా ఉంటుందండి. కొంచెం అన్నం తినను అనే వాళ్ళు గుడకంగా మొత్తం తినేస్తారండి. నాకైతే కర్రీ చేసిన వెంబడే ఆకలేస్తుందండి, ఇక తినేయాలి అనిపిస్తుంది గబగబా.